చెప్పండి మేడం, ఈ కాళేశ్వరం విచారణలో ఏం జరగబోతుందంట? ఈ కాళేశ్వరం కమిషన్ అనేటిది 100% రేవంత్ రెడ్డి కమిషన్ మాత్రమే. ఆ ఇప్పుడు 60 ఏళ్ళ కళ, తెలంగాణ కళని నెరవేరించిండు ఆ పెద్ద మనిషి. అప్పుడు కూడా ఆయన అట్లనే అన్నాడు, ఈయనేం తీసుకొస్తాడు, ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు, బక్క పల్సగా ఉంటాడు, ఈయనేం చేస్తాడు అని అప్పుడు కూడా అట్లనే మాట్లాడాడు. ఆయన కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఆయన బ్రెయిన్ చైల్డ్. ఆయననే దానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఇంచు కాళేశ్వరం గురించి కేసీఆర్ సార్కి తెలుసు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఏ ప్రాజెక్ట్ అయితే మంచిగా ఉంటది అని డిసైడ్ చేసుకొని మరి ఆయన కాళేశ్వరం వుడ్ బి ద బెస్ట్ ప్రాజెక్ట్. ఎందుకంటే 45 లక్షల ఎకరాలకి సాగునీరు వస్తుంది, నీళ్ళ ప్రాబ్లం అనేటిదే ఉండదు అనేసి ఒక విజనరీతో కేసీఆర్ సార్ ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ చేసి, సో అటువంటి ఆయనని పట్టుకొని ఇప్పుడు కమిషన్ అని పిలిస్తే అంటే ఒక సీతమ్మ తల్లిని అగ్ని ప్రవేశం చేసినంత సమానం. అందుకే ఇక్కడ ఎవడు భయపడతలేం, కార్యకర్తలు కూడా భయపడతలేం. అంటే మాకు తెలంగాణ తెచ్చి చావు నోట్ల పోయి ముద్దాడి వచ్చిన మా నాయకుడిని అనుమానిస్తున్నాడు అంటే మా సీతమ్మ తల్లిని అనుమానించినట్టు అని చెప్పి ప్రతి ఒక్క ఆత్మ గౌరవం ఉన్న ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఇక్కడ వచ్చి అంటే ఇప్పుడు జైల్లో పెడతా ప్రతి సభలో చెప్తా ఉన్నాడు, కాళేశ్వరంలో ఇలా స్కామ్ జరిగింది, పక్కా జైలు పోతారు అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. మీరేమంటారు? నేను ఒకటి చెప్తాదమ్మే, ప్రభుత్వం ఫామ్ కాకముందు, కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ కాకముందు రేవంత్ రెడ్డి అనేటోడు ప్రతి ఒక్క మీటింగ్ లో పోయి కేసీఆర్ ని తిట్టుకుంటూ 6 గ్యారంటీలు అని చెప్పి అబద్ధాలు, జూటా మాటలు అన్ని మాట్లాడుకుంటూ ప్రజలని జూటా మాటలు చెప్పి నమ్మించి సీఎం అయి కూర్చున్నాడు. ఇప్పుడు అదే కాంగ్రెస్ ని జూటా మాటల సర్కార్ అని మాట్లాడుతున్నారు, కమిషన్ల సర్కార్ అని మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డిని చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి, ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి ఇప్పటి వరకు తెలంగాణ చరిత్ర కాదు మన దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రిని తిట్టని తిట్లు రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. అంటే ఇది మా స్క్రిప్టా? అంటే ఎవరు ఏం చేస్తున్నారు అన్న తెలివి ఎవరైతే ఓటర్లకి ఉన్నది. ఓటర్లని మోసం చేసిండ్రు, మా మహిళలను మోసం చేసిండ్రు. 2500 రూపాయలు ఏవి, తులం బంగారం ఏవి, మా యువతకి వికాసం అని చెప్పినావు, స్కూటీలు అని చెప్పినావు ఏవి, మా పెద్ద మనుషులకి 4000 రూపాయల పెన్షన్ అని చెప్పినావు ఏవి, రుణమాఫీ అని చెప్పినావు, రైతులకి అవిస్తా 24 గంటలు కరెంట్ అని చెప్పినావు. ఒకసారి వచ్చి చూడండి పొలాల దగ్గర పెద్ద మనుషులను చూడండి, 2000 రూపాయల పెన్షన్ కూడా వస్తుంది. జైల్లో పెడితే ఎలా ఉండబోతుంది తెలంగాణ? కేసీఆర్ జైల్లో పెట్టాడు వాళ్ళ, మా కేసీఆర్ మా లీడర్ పోయిండు కదా, అగ్ని ప్రవేశం చేసిన సీతమ్మ లేక, ఒక లంకని గెలుచుకున్న రాముని లేక మచ్చ లేకుండా బయటికి వస్తాడు మా కేసీఆర్ అని ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గల్లా ఎగిరేసి మరీ చెప్పుకుంటారు. జై తెలంగాణ, జై కేసీఆర్. కమిషన్ ఏర్పాటు చేయడం తప్పంటారా? నేను చెప్తున్నా కదా తమ్మి, అది అందరికీ తెలుసు. ఇట్ ఈస్ నాట్ కాళేశ్వరం కమిషన్, ఇట్ ఈస్ రేవంత్ రెడ్డి కమిషన్. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డలే కానీ చదువుకున్నోళ్ళు, చదువుకోనోళ్ళు, ఊర్లలో ఉన్నోళ్ళు, పట్నంలో ఉన్నోళ్ళు అందరూ రేవంత్ రెడ్డి అంటే ఒక అన్పడ్ గవార్ పాన చేస్తుండ్రు అని పచ్చిగా మాట్లాడుతుండ్రు. వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రో కార్తీక చెప్తుంది. జై తెలంగాణ. చెప్పండి అన్న, ఏం జరగబోతుంది అంటారు? దీనివల్ల ఏమైనా ఫలితం ఉందంటారంటారా? ఫలితం శూన్యం. ఎందుకంటే ఓన్లీ ఏంటంటే రాక్షసానందం. ఏదో రేవంత్ రెడ్డి నోటు దొంగల దొరికిండు కాబట్టి జైల్లో పెట్టిండు కాబట్టి ఏదో కేసీఆర్ గారిని బదలాం చేయాలి, ఏదో అవినీతి చేసిన నిరూపించాలని ఏదో కళలుగా అంటుండే కదా. అవన్నీ కళలు ఏం జరిగాయి. ఎందుకంటే అక్కడ కేసీఆర్ గారు ఒక ఉద్యమ పార్టీ నుంచి వచ్చిండు, ఓ ఉద్యమకారుడు. ఎందుకంటే 60 సంవత్సరాల కాలంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసింది? ఈ తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లు తీసుకుపోయారు, ఆంధ్ర ప్రాంతానికి ఉద్యోగాలు తీసుకుపోయారు, నిధులు తీసుకుపోయారు. ఎప్పుడైనా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణకి ఏమైనా చేసిందా? ఏం చేయలేదు. కృష్ణా నది మీద బ్యారేజ్ కట్టలేరు, గోదావరి నది మీద బ్యారేజ్ కట్టలేరు. ఈ కొన్నటువంటి నీళ్లను మొత్తాన్ని ఇక్కడ ఎండబెట్టి ఇక్కడ రైతులున్నటువంటి పంటలను ఇక్కడ తాగునీరు లేకుండా ఇక్కడ కష్టాలు నష్టాలు అన్ని ఇక్కడ భరించుకుంటా అక్కడ ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని తీసుకుపోయారు. ఎప్పుడైనా ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రశ్నించిందా? ఎప్పుడైనా తీసుకోవాలని ఆలోచన వచ్చిందా? ఓన్లీ కాంగ్రెస్ పార్టీ తూతూ మంత్రంగా అప్పుడు పరిపాలన చేసింది తప్ప కానీ ఇంకోటి ఏం లేదు. కేసీఆర్ గారు
తెలంగాణ ఉద్యమం మొత్తం 14 సంవత్సరాల ఉద్యమ కాలంలో ఈ అంటే ఈ కేసులో పక్కా కేసీఆర్ జైలుకు పోతాడు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి మీరేమంటారు? ఫేక్ ముచ్చట. ఎందుకు చెప్పాలంటే ఆడ ఏం జరిగిందని వాళ్ళు ఏమంటారు, అవినీతి జరిగింది అన్నారు, లక్షల కోట్ల అవినీతి అన్నారు, లక్షల కోట్ల అయిందా ఇంతకు? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికే 96,000 కోట్లు, అది ఇట్లా తెలియదు. మళ్ళా అరే నాయన రేవంత్ రెడ్డి ఒక తెలుసుకో, నీకు తెలియకపోతే మీ మామనన్ను అడుగురా బాబు, మీ మామ చెప్పిండు 94,000 కోట్లు అయినారా బాబు ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టడానికి అన్నాడు. వీడేమంటారు లక్షల కోట్లు అవినీతి, ప్రాజెక్ట్ కట్టడానికే 94,000 అయితే వీళ్ళు లక్షల కోట్ల అవినీతి అని అంటాడు. అరే తెలుసుకోకపోతే తెలియకపోతే తెలుసుకో, చదువు రాకపోతే చదువు వచ్చిన దగ్గర చెప్పించుకో, అంతేగాని నీకు తెలియని మాటలు మాట్లాడక రేవంత్ రెడ్డి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం యొక్క నువ్వు ఒక ముఖ్యమంత్రివి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే కానీ ఇంటర్నేషనల్ వైద్యం కానీ ఇజ్జత్ దియ్యకని ఒక ఉస్మానియా ఇన్స్టిట్యూట్ విద్యార్థిగా నేను చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఈ రాష్ట్రంలో గోదావరి నది మీద ఎందుకు కట్టినరు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం యొక్క రైతులకు పంట వండక వలసలు పోతుర్రు, ఇక్కడ నీళ్లు లేక చాలా మంది ఇబ్బంది పడుతుర్రు, రైతులు చనిపోతున్నారు, సాగునీరు తాగునీరు లేక ఇబ్బంది అవుతున్నారు, కరెంటు లేదు. ఈ యొక్క సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉన్నాయి, చాలా మంది రైతులు చనిపోయారు. అరే ఈ సమస్య ఎందుకు ఈ విధంగా జరిగిందంటే అప్పుడున్నటువంటి ప్రాంత పాలకులందరూ ఈ నిధులన్నీ అక్కడ తీసుకుపోతుంటే ఈ కేసీఆర్ గారు ఏం చేసిందంటే ఇక్కడ ఒక ప్రాజెక్టు కట్టాలి, ఇక్కడ సస్యశ్యామలం చేయాలి, పంటలకు నీళ్ళు ఇవ్వాలి, రైతులు తాగనీకి నీళ్ళు ఇవ్వాలి, రైతు ఒక పంట పంటే రైతు మంచిగా ఉంటాడు కాబట్టి రాష్ట్రం ఇలా బాగుంటుందన్న ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు. అతి త్వరగా కట్టి ఈ ప్రపంచంలోనే అతి తక్కువ బడ్జెట్ తో అతి త్వరగా కట్టిన ప్రాజెక్ట్ ఏదంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఓన్లీ రెండు పిల్లలు అండి. కాళేశ్వరం అంటే 3 బ్యారేజ్లు ఉంటాయి. 3 బ్యారేజ్లో ఒక్కొక్క బ్యారేజ్లో ఒక బ్యారేజ్ ఏమో 44 పిల్లలు ఉంటాయి, ఒక బ్యారేజ్లో 70 చేంజ్ ఉంటాయి, ఒక బ్యారేజ్ 60 చేంజ్ ఉంటాయి. ఓన్లీ మేడిగడ్డల 2 పిల్లలకు క్రాక్ వచ్చినాయి. సంవత్సరాల కాలంలో నువ్వు ఎన్డీఎస్ ఏం రిపోర్ట్ చెప్పింది, అరే నాయన ఏమో కరెక్షన్ ఏమంటారు, క్రాక్ వస్తే చేస్తే మళ్ళీ మంచిగా అవుతుంది, రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు అని. కానీ కాంగ్రెస్ పార్టీకి నీళ్ళు ఇవ్వాలని సోయుందా? సంవత్సరాల కాలంలో రైతులకు నీళ్ళు ఇవ్వకుండా పంటలు వండక రైతులు ఆత్మహత్య చేస్తుడు, ఒక్క సోయి లేదండి. నేనేమంటున్నా అంటే నీకు చిత్తశుద్ధి అంటే నీ యొక్క ఈరోజు బీజేపీ కాంగ్రెస్ 2 కుమ్మకై కేసీఆర్ గారిని బదలాం చేసిండు. అదే ప్లాన్ లో ఉన్నారు. మీరు ఎన్ని బదలాం చేసినా తెలంగాణ ప్రాంత ప్రజలకు అందరు తెలుసు కేసీఆరే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఈరోజు లోపలికి కమిషన్ లోపలికి పోయిండు, మళ్ళా కడిగిన ఆనిముత్యం తీరు బయటకు వస్తారని మేము ఆశపడతాం. ఇంకోటి ఏం చెప్పాలంటే మీరు అంటుకుంది కదా మరకనుకుంటూ ఊరికే పోదు కదా, ఒకటి గుర్తు పెట్టుకుని మరకనగానే కాదు, ఆడ జరిగింది ఏమైనా అవినీతి జరిగిందా? ఏం లేదు. ఆడ ఒక చిన్న క్రాక్ వచ్చింది. మీ యొక్క నేషనల్ కేంద్రం ఉన్నట్టు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం చెప్పింది, ఇక్కడ క్రాక్ వచ్చింది, కరెక్షన్ చేస్తే మళ్ళీ వాడుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు మీరు చూడండి, మీరు మరక అంటారు కదా, ఇదే ఎన్డీఎస్ఏ చైర్మన్ పోలవరం ప్రాజెక్టు చైర్మన్ ఉండే ఇంతకుముందు. పోలవరం ప్రాజెక్టులో ఆ వాల్ మొత్తం కొట్టుకుపోయింది, 1500 కోట్ల నష్టం జరిగింది. మరి 4 సంవత్సరాల కింద జరిగినటువంటి ఆ వాల్ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎందుకు ఇస్తలేదు? అంటే తెలంగాణలో బదలాం చేయాలి. 3 రోజుల్లో ఎన్డీఎస్ఏ వచ్చింది అంటే ఒక ప్రాంతంలో ఇక్కడ ఏమైనా జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏమైనా రిపోర్ట్ చేస్తే ఎన్డీఎస్ఏ రావాలి. కానీ ఆగ మేఘాల మీద ఓన్లీ బదలాం చేయాలి, రాజకీయ పబ్బం కోసం మాత్రం ఇక్కడ వచ్చింది తప్ప ఇంకోటి ఏం లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మీద 4 సంవత్సరాలు అయిపోతుంది, ఇప్పటివరకు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎందుకు లేదని నేను మా మీడియా ముఖంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తా. అదేవిధంగా ఈరోజు బనకచెర్ల ప్రాజెక్ట్ అక్కడ కడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ నీళ్లు కట్టాలని తీసుకుపోతున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలన్న సోయి శుద్ధి ఏమని ఉంటే అసలు బనకచెర్ల ప్రాజెక్టు ఎందుకు కడుతుర్రు అని ఒక్కనాడు మీడియా ముఖంగానే కానీ కేంద్రం యొక్క జలవనరులే కానీ ఇప్పుడు వినతి పత్రం ఇచ్చిండ ఇప్పటి వరకు వెళ్ళారు. ఏంటంటే వాళ్ళ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడుకు ఒత్తాసుగా ఉన్నాడు, తన గురు యొక్క మార్గదర్శకంలో నడుస్తుంది తప్ప కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా చెయ్యాలి, మంచి చేయాలి, ఇక్కడ రైతులను బాగుపరచాలనే చింత ఇట్లా ఏం లేదు. ఇంకోటి ఒకటి చెప్తున్నాము, మీరు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలు నెరవేర్చడం చేతగాక డైవర్షన్ లో పాలిటిక్స్ లో భాగంగా మాత్రమే ఈరోజు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చి ఏదో మేము ఆ కేసీఆర్ గారిని ఏదో బదలాం చేయాలనుకుంటే ఏం జరిగేది, తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ గారు ఎంట ఉన్నారు. కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చిన మాత్రాన ఎటువంటి ఏం జరగదు, కడిగిన మొత్తం తీరు బయటకు వస్తారని మేము ఆశావాదం తెలుస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.